తప్పకుండా జూపుడి గారు, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. సో మనం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాహెబ్ గారు వారితో మాట్లాడదాం. సాహెబ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా డబల్ వీక్షకులందరికీ కూడా సాయంకాలం. సో ఇప్పుడు మీకు కొంచెం కష్టతరమైనటువంటి ప్రశ్నలో ఇప్పుడు జూపుడి గారు అడిగినాయని, సో మీరే చెప్పాలి. ఇక్కడ అన్నిటికీ సమాధానం చెబుతాం. ఓకే, జూపుడి ప్రభాకర్ గారు మాట్లాడేది ఎట్లా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయండి. దెయ్యాలు వేదాలు వల్లిస్తా ఉంటాయి కదా, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కూర్చో కూర్చో అంటే వెకిలిగా మాట్లాడుతూ ఎన్ని మాటలు మాట్లాడారు. దానితో పాటు మీ అత్తకు కూడా పదవి ఇచ్చామని చెప్పి చంద్రబాబు గారిని ఏలెత్తి చూపిస్తూ మాట్లాడారు. మీ అత్తకు కూడా అంటే లక్ష్మీపార్వతి గారిని ఉద్దేశిస్తూ ఆమెకు కూడా పదవి ఇచ్చామని చెప్పి ఏలెత్తి చూపిస్తూ ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద మాట్లాడారు. దాంతో పాటు చాలా సందర్భాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, పోడియం ముందులకు వచ్చేసి కొడతామంటాం. ఆ పిచ్చి గడ్డం గ్యాంగ్ ఉన్నాడు కదా కొడాలి నాని, అతను పోడియం ముందులకు వచ్చేసి చంద్రబాబు గారికి వెళ్ళి ఏం చూపిస్తూ నేను కొడతాం అయిందని ఏ విధంగా మాట్లాడారండి. ఈ రోజు వాస్తవంగా ఈ డిబేట్ లో లైవ్ లో ఉండాల్సింది మన మాట్లాడారు కదా జూపుడి ప్రభాకర్ గారు, లైవ్ లో ఉంటే చెప్పేవాడిని నేను. వాస్తవంగా హౌస్ లో ఎవరైనా కానీ పరిధి దాన్ని మాట్లాడకూడదు. బాలకృష్ణ గారు మాట్లాడిన దాన్ని నేను సమర్థించట్లా. ఎందుకంటే మాది క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ, మా పార్టీలు ఎవరిని అడిగినా అదే చెబుతారు. కానీ ఇక్కడ ఏంటి, ఎవరైతే కామినేని శ్రీనివాసరావు గారు ఆ రోజు జరిగినటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు అది కాదండి, ఆ రోజు ఆ విధంగా జరగలేదు. ఎందుకంటే ఆ రోజు సినీ పెద్దలను పిలిచి, అది మొదటిసారి పిలవటం కాదు, ఒకసారి పిలిస్తే నాకు అవకాశం లేదు వెనక్కి పంపించారు. మీకు తెలుసు కదా, ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కిపోయారు. రెండోసారి పిలిస్తే వచ్చి కూర్చున్నారు అంటే అవమానించినట్టు కాదా? ఏమండి, చిరంజీవి అనేటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి అక్కడ. అదేవిధంగా ఆయనతో పాటు వచ్చినటువంటి నాగార్జున కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా బాధతో చిరంజీవి గారు ఏమండి కన్విన్స్ చేస్తున్నాను అని చిరునవ్వుతో మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు ఆ విధంగా ఏ విధంగా ఉందో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అవునా కాదండి? లైవ్ వీడియోలో మనం చూసాం. అంటే వాళ్ళు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు, చిరంజీవి గారిని, నాగార్జున గారిని, ఆ చిత్ర పరిశ్రమ సంబంధించిన పెద్దలందరినీ కూడా చాలా గౌరవించారు, ప్రేమగా అభిమానంగా ఇంట్లో కూర్చోబెట్టి దగ్గరుండి వడ్డించి భోజనం పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడుతున్నప్పుడు ఆయన ఏమరపాటున ఏదో ఆలోచనలో పక్కకి ఏదో చూశాడు. సో అంత మాత్రాన మీరు దాన్ని తప్పు పడతారా అని ఇప్పుడు అన్నారు కదా. అంటే బ్రహ్మనాయుడు గారు, మీరు చిన్నవాడైనా గానీ పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఆదరించండి అని చెప్పి చిరంజీవి గారు అంత వ్యక్తి దండం పెట్టాడు. ఎందుకు పెట్టారండి? ఎందుకు పెట్టారు? ఈ వ్యాఖ్యను అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రీ కోసమే కదా. సాధారణంగా ఏంది తర్వాత కూడా ఆయన ఏమన్నాడు, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి కోసం నేను ఒక మెట్టు దిగాను అన్నట్టు ఆయనే మా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. అది తప్పేం కాదండి, అది ఒక హీరో లక్షణం, అది ఒక నాయకుడి లక్షణం. ఆ సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అప్పటికే కరోనా విషయంలో చాలా మంది చనిపోయారు, చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు, చాలా మంది సినిమాలు విడుదల చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రొడ్యూసర్లు అందరూ కూడా గగ్గోలు పెడుతున్న సమయంలో వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడిన సందర్భాలు అవన్నీ కూడా. నేనేమంటానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు ఖచ్చితంగా. ఆ రోజు జరిగిన పద్ధతి మనందరం కూడా చాలా డిబేట్ లో డిస్కషన్ చేసుకున్నాం. జూపుడి ప్రభాకర్ గారు ఏందో తప్పుగా మాట్లాడుతున్నారంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకోటి కండిషన్ అని జూపుడి ప్రభాకర్ గారు అన్నారు. జూపుడి ప్రభాకర్ గారు ఆయన కండిషన్ లో లేరండి. ఆయన మాట్లాడే విధానమే తేడాగా ఉంది. ఇలా ఆయన కండిషన్ లో లేడు. ఎప్పుడో జరిగినటువంటి అంశాలు బయటకు తీసుకొచ్చి ముగ్గురు కాల్చారు, నలుగురు కాల్చారు, సర్టిఫికేట్ ఉందా, ఇవన్నీ కాదు. పెద్దల సభలో అదే విధంగా అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మూడు పార్టీలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీలండి. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మిగిలిన బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, క్రమశిక్షణతో ఉండేటువంటి వ్యక్తులు అక్కడ. మేము డిస్కషన్ జరిగేటప్పుడు కూడా ఈ రోజు కూడా చూడండి, ఈ రోజు మండలంలో జరిగినటువంటి అంశాలు కూడా చూడండి. రమేష్ యాదవ్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఏ విధంగా మాట్లాడాడు, అది పెద్దల సభ. గవర్నర్ కోటాలో వెళ్ళాడండి. అతను గవర్నర్ కోటాలో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. మండలిలో ఆ విధంగా మాట్లాడాలంటే ఎంతైనా కానీ దాని మీద ఇష్యూ కూడా జరిగింది, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. నేనేమంటానంటే నిర్మోహమాటంగా మాట్లాడతానండి. నేను తప్పు ఎవరిదైతే వాళ్ళ తప్పు అంటాను. ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రిని వాడు సైకో అని అన్న మాటని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది యాక్సెప్ట్ చేస్తారా, ఖండిస్తున్నారా? నేను బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదనేది నేను ఫస్టే చెప్పాను. ఓకే, ఎస్, నేను చెబుతా కూడా. ఎందుకంటున్నానంటే అసెంబ్లీలో జరిగే డిస్కషన్ లో
చాలా మంది ఉంటారండి ప్రజాప్రతినిధులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విషయాలు, రాష్ట్రానికి పనికొచ్చే విషయాలు, అదేవిధంగా సంక్షేమం మీద కావచ్చు, లా అండ్ ఆర్డర్ మీద విషయాలు కదా మాట్లాడొచ్చు. ఆ విధంగా మాట్లాడుతూ నేను యాక్సెప్ట్ చేయట్లేదే. కానీ వైకాపా పార్టీలో ఎవరైనా కానీ, మీరు అధికార ప్రతినిధులు కానీ, వాళ్ళ నాయకులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ వచ్చినప్పుడు ఆ రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడిన తీరు కరెక్టా కాదంటే కరెక్ట్ అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు కరెక్ట్ అన్నారండి, నేను కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆ విధంగా మాట్లాడటం తప్పు అంటున్నా. ఓకే, నేను అనేది ఒకటే అండి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఏమండి, అవును. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలకు తగ్గట్టు మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి ఎవరైనా కానీ. అక్కడ ఒక వ్యక్తి పెద్ద చిన్న అనే తేడా ఉండదండి. ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన ఆ పోడియం దగ్గర కానీ అక్కడ వచ్చి మాట్లాడే ఆ విధానం కానీ ఖచ్చితంగా స్పీకర్ గారు కూడా దాన్ని ఇష్యూ చేస్తారు. స్పీకర్ గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే సభలో ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా మనం కొన్ని అంశాలు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. ఎందుకంటే గౌరవంగా ఉండాల్సినటువంటి విషయమే. నేనేమంటానంటే వైకాపా పార్టీలో వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని సెషన్స్ లో ఆ విధంగా మాట్లాడారో ఒకసారి రివ్యూ చేసుకోండి. నేను ఈ అంశాలతో పాటు ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారండి? లేదు. సభాపక్ష నేత